వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. అంతా గజిబిజి. ఏ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుందో, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలది ఒకే వరుస. పాత వాళ్లకు పాతరేయడం, కొత్త వాళ్లకు సీట్ ఇవ్వడం మామూలుగా మారిపోయింది. సీట్లిచ్చే విషయంలో పార్టీల లెక్కలు పార్టీలకు ఉంటాయి. పార్టీలు మారే విషయంలో నాయకుల అంచనాలు నాయకులకు ఉంటాయి. ఇదంతా సరే, కానీ ఇప్పటిదాకా పీకల్లోతు అవినీతిపరుడని తమ నోటితోనే విమర్శించిన నాయకులు అదే నాయకుడికొచ్చి తన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే అతనికే ఓటేయాలని, పైగా చాలా మంచోడని ఓటర్లకు చెప్పగలరా? ఏదో అధిష్టానం చెప్పింది కదా అని ప్రచారానికి వెళ్తే ఓటర్లు వీరి మాటలు నమ్ముతారా? తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేస్తున్న చిత్రాలపై ఇవాల్టి బర్నింగ్ పాయింట్లు చూద్దాం. తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. 3 పార్టీల అధిష్టానాలు కూడా పార్టీని నమ్ముకున్న వారికంటే పక్క పార్టీ నాయకులకే పెద్దపీట వేశాయి. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు చెబుతున్నాయి పార్టీలు. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు పోటీ చేస్తున్నారో ఓటర్లు గుర్తించే పరిస్థితి ఉంటుందా? పార్టీలు ఇష్టానుసారంగా టికెట్లు ఇస్తున్నాయా? తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వాటి కోసం కసరత్తు చేస్తోంది. అవి కూడా దాదాపు చివరి దశలో ఉన్నాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు తమ పార్టీని వదిలి ఇతర పార్టీల్లో టికెట్ సంపాదించుకున్నారు. రాజకీయ పార్టీలు కూడా రాత్రికి రాత్రే పార్టీలు మారిన వారికి ఈ ఎన్నికల్లో పెద్దపీట వేశాయి. ముఖ్యంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ సొంత పార్టీ నాయకులకు కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేసింది. పార్టీ బలంతో గెలుస్తామని చెబుతూ పార్టీ నాయకులకు టికెట్ల విషయంలో మొండిచేయి చూపించింది బీజేపీ. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటామంటూ చెబుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో 4 స్థానాలు కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో 4 సిట్టింగ్ స్థానాల్లో ఒకరికి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును మార్చి కొత్తగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేర్చుకున్న మాజీ ఎంపీ బోడం నగేష్ కు టికెట్ ఇచ్చింది పార్టీ. సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను ఆ పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. దక్షిణ భారతదేశానికి ఎంట్రీగా ఆదిలాబాద్ స్థానాన్ని చూస్తున్నామని అక్కడ ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అప్పటికే 3 సిట్టింగ్ స్థానాలకు ఖరారు చేసిన పార్టీ ప్రధాని ప్రసంగించిన ఆదిలాబాద్ గడ్డకు అభ్యర్థిని పెండింగ్ లో పెట్టారు. అయితే ప్రధాని పాల్గొన్న సభలో టికెట్ అప్పటికీ ఖరారు కాని ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభ ద్వారా అభ్యర్థి ఎవరు అనే విషయంపై స్పష్టత వస్తుందంటూ పార్టీ నాయకులు భావించారు. కానీ ప్రధాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అనంతరం కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ బోడం నగేష్ ను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం వైఖరి పట్ల టికెట్ విషయంలో అనుమానంగా ఉన్న సిట్టింగ్ ఎంపీ బీజేపీ తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన దారి తాను చూసుకుంటానంటూ మాత్రం ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన వేరే నాయకుని పేరు ఆదిలాబాద్ స్థానానికి ఖరారు కాగానే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు 5 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకునిగా కొనసాగిన బోడం నగేష్ బీజేపీ విధానాలను విమర్శించారు. ఇప్పుడు ఆ నాయకులు తాము విమర్శించిన నాయకత్వాల పక్షానే చేరిపోయారు. అయితే గత ఎన్నికల్లో వారి కోసం పనిచేసిన కార్యకర్తలకు వారు ఎలాంటి సమాధానం చెప్పకుండానే పార్టీలు మారారు.
ఇప్పటిదాకా కాంగ్రెస్ విధానాలను విమర్శించిన సోయం బాపురావుకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు ఏ విధానం నచ్చిందో వివరణ ఇవ్వలేదు. అదేవిధంగా ఇంతకాలం బీజేపీలో కొనసాగిన ఆయన టికెట్ రాని కారణంగా మాత్రమే తన దారి తాను చూసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సోయం బాపురావును పార్టీలోకి ఎందుకు తీసుకుందో వివరణ ఇవ్వలేదు. బీజేపీ ఆయన్ను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో చెప్పలేదు. అంటే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నాయకత్వాలు తమ ఇష్టానుసారంగానే నాయకులను పార్టీలో చేర్చుకున్నాయని అర్థమవుతుంది. వాస్తవానికి సోయం బాపురావుకు టికెట్ నిరాకరించాల్సి వస్తే బీజేపీలోనే కొనసాగుతున్న మరో నాయకునికి టికెట్ ఇస్తే సరిపోతుంది కదా. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచి బలంగా ఉంది. పార్టీ బలంగా ఉన్న చోట ఇతర పార్టీ నాయకుడిని చేర్చుకొని టికెట్ ఇస్తే ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలు పనిచేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది కేవలం ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మాత్రమే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేత ఈసారి తనకు టికెట్ రాదన్న అనుమానంతో ముందుగానే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా 5 ఏళ్ల క్రిందటి ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల కృషితో మాత్రమే గెలిచారు. తాను పార్టీ మారుతున్న సమయంలో గత ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల్లో ఎంతమందికి చెప్పారో అర్థం కాని పరిస్థితి. టికెట్ రాదన్న బెంగతో తనంతటి తానుగా పార్టీ మారితే ఆయన్నే నమ్ముకుని స్థానికంగా రాజకీయాలు చేసే కార్యకర్తల భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ తాను ఆశించినట్లుగా టికెట్ మాత్రం దక్కించుకోలేకపోయారు. పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ భయాన్ని నిజం చేస్తూ బీఆర్ఎస్ నాయకత్వం కూడా అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ను రాత్రికి రాత్రే పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధిష్టానం పెద్దలు ఆయనకే బీజేపీ టికెట్ ఖాయం చేశారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకత్వంతో అందులోనూ ఎంపీగా కొనసాగుతున్న బీబీ పాటిల్తో పోరాడిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అధిష్టానం నిర్ణయంతో నివ్వెరపోయారు. అక్కడి నుంచి టికెట్ ఆశించిన కొంతమంది నాయకులు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తమ నిరాశను వ్యక్తం చేశారు. బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారనే విషయం అనుమానమనే చెప్పాలి. పక్కనే ఉన్న మెదక్, మల్కాజ్గిరి స్థానాల విషయంలోనూ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నిరాశ చెందారు. మల్కాజ్గిరిలో తమకు టికెట్ తప్పకుండా వస్తుందంటూ భావించిన పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆయన పార్టీలో సిద్ధాంతపరంగా పెరిగిన నాయకుడు కాబట్టి పార్టీ మారే ఆలోచన చేయకపోవచ్చు. కానీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థి విజయం కోసం ఎంతమేర కలిసి పనిచేస్తారనే అనుమానం కలుగుతోంది. వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి స్థానాల విషయంలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే బీజేపీ పెద్దపీట వేసింది. ఇందులో భువనగిరి టికెట్ సంపాదించుకున్న బూర నర్సయ్య గౌడ్ కొంతకాలం క్రితం పార్టీ మారగా మిగతా 3 నాయకులు కేవలం టికెట్ కోసమే రాత్రికి రాత్రి పార్టీ మారారు. వీరందరి కోసం కలిసి పనిచేయాలంటూ పార్టీ అధిష్టానం చెబితే క్రింది స్థాయి నాయకులు, క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశాలున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో నియోజకవర్గం నాగర్ కర్నూలు విషయంలోనే బీజేపీ అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన నాయకునికే టికెట్ ఇచ్చింది. పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ స్థానం నుంచి కూడా ఈసారి పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు. మాధవీలత అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు నియోజకవర్గానికి చెందిన ఇతర నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టిన నాయకులు అభ్యర్థి గెలుపు కోసం ఎంతమేర కలిసి పనిచేస్తారో వేచి చూడాలి. ఎన్నికల్లో గెలిపే ప్రతిపాదక అని చెప్తున్న రాజకీయ పార్టీలు తమ పార్టీలో ఇంతకాలం పనిచేసిన నాయకులను గుర్తించడం లేదు. పక్క పార్టీ నాయకులే బలవంతులైనప్పుడు ఆ నాయకుడికి సీటిస్తే పార్టీ శ్రేణులు పార్టీని తమ భుజాలపై మోస్తారా? వారికి సొంత పార్టీ నాయకులుగా భావిస్తారా? టికెట్ కోసమే పార్టీ మారుతున్న నాయకులకు తమ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు అవసరం లేదా? తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 2018లోనూ అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోలేకపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన కొద్ది మంది కూడా అధికార బీఆర్ఎస్ పక్షాన చేరిపోయారు.
అయినప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు 9 సీట్లు, బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు కట్టబెట్టారు. అంటే బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని ప్రజలు కోరుకున్నారు. కానీ ప్రజల అభిష్టానానికి విరుద్ధంగా 2018లో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షాన చేరారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలు నచ్చకనే ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే బీఆర్ఎస్ ను పూర్తిగా పక్కకు పెట్టలేదు. ఆ పార్టీ కూడా 39 సీట్లు కట్టబెట్టి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదా కల్పించారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల తెలంగాణలో మొత్తం రాజకీయ సమీకరణాలు తలకిందులవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చకనే ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయం ఎవరికీ తెలియకపోయినా ఫలితం పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా అర్థం కావాలి కదా. ఏ పార్టీ అయితే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పాలన చేసింది అని చెప్పి ప్రజల మన్నన పొందిందో అదే పార్టీ తిరిగి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పాలన చేసిన పార్టీ నాయకుల్ని ఎలా చేర్చుకుంటుంది అన్న చర్చ జరుగుతుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఏనాడు మాట్లాడిని ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన చేరితే ప్రజలు ఎలా హర్షిస్తారు అని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రస్తావించారు. గేట్లు తెరుస్తామని చెప్తున్నారు. గేట్లు తెరిచి దొంగలను ఏ విధంగా పార్టీలోకి తీసుకొస్తారు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. అలాగని తాను సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని పార్టీ శ్రేణుల అభిప్రాయం మాత్రమే చెప్తున్నట్లు చెప్పారు. ఉదాహరణకు సికింద్రాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే అక్కడి నుంచి కనీసం పార్టీకి చెందిన నాయకుల పేర్లను పరిశీలించకపోవడం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న శ్రేణులకు ఎలాంటి సంకేతం పంపుతుంది? కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి రాని పక్షంలో సికింద్రాబాద్ సీట్ను ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారా అనే ప్రశ్న తలెత్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతున్న పట్నం సునీత కూడా కాంగ్రెస్ తీర్థం తీసుకునే పరిస్థితి వచ్చేదా? చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధపడేవారేనా? వీరంతా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారారు అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీలోని పాత నాయకులు రాత్రికి రాత్రి పార్టీలు మారేవారికి టికెట్లు ఇస్తే తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే, పార్టీ జెండాలు మోయడానికి మాత్రమే, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీతో పోరాటం చేసేందుకు మాత్రమే తమ సేవలు ఉపయోగించుకొని తీరా అధికారం వచ్చాక తిరిగి ఇతర పార్టీ నాయకులే పెత్తనం చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలకు నిజమైన పార్టీ కార్యకర్తలు ఎన్నికల వేళ గుర్తుకు రావడం లేదు. అదేవిధంగా అధికారమే పరమావధిగా భావిస్తున్న కొంతమంది నాయకులు సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా పార్టీలు మారుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు అవే, ప్రజాప్రతినిధులుగా కొనసాగే నాయకులు వారే. ఒక పార్టీపై ప్రజలకు ఆగ్రహం కలిగినప్పుడు మరో పార్టీ పక్షాన చేరుతారు. పెద్దగా తేడా ఏమీ ఉండదు. ప్రస్తుతం బీజేపీ టికెట్లు ఇచ్చిన వారిలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్, మెదక్ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు పార్టీతో విభేదించి బీజేపీలో చేరారు. కానీ జహీరాబాద్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఏ ప్రాతిపదికన బీఆర్ఎస్ ను వీడినట్లు, ఎందుకు బీజేపీలో చేరినట్లు అని సగటు జీవి వేసే ప్రశ్నలు ఆయన వద్ద గాని, ఆయన పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధిష్టానం వద్ద గాని, ఆయన ప్రచారానికి తీసుకొచ్చే నాయకుల వద్ద గాని సమాధానం ఉంటుందా? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించినప్పటికీ ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించారు. 6 మాసాలు తిరగకుండానే ఆయన మళ్లీ సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ప్రజలిచ్చిన తీర్పును పక్కకు పెట్టినట్లు కాదా? ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వస్తే తాను గెలిచిన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకపోవడం నైతికత అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావుకు నైతికత అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆయన పార్టీ మాటం లేదు. కానీ ఒక పదవిలో ఉండగానే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ కు ఇక వేరే నాయకులే కనిపించడం లేదా అనే ప్రశ్న వస్తుంది.
ఎంపీగా పోటీ చేయాలి అంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలవాలి అన్న నిబంధన ఏమైనా ఉంటుందా? అభ్యర్థి గుణగణాలు బాగుండి సమాజ సేవ చేసే లక్ష్యముంటే చాలు పార్టీలు ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతరత్ర అంశాలను పార్టీలు లెక్కలేయడంతో 50-60 ఏళ్లకు పైబడిన పాతతరం నాయకులు మాత్రమే టికెట్ సంపాదించే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్న ఒకే ఒక కారణంతో ఆ పార్టీకి చెందిన మెజార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరుతున్నారు. వారు పార్టీ మాటంలో కేవలం అధికారం లేదన్న భావన ఒకటే కనిపిస్తుంది. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరిన ఏ ఒక్క నాయకుడు కూడా బీఆర్ఎస్ నాయకత్వం పట్ల అసంతృప్తితో పార్టీని విడుతున్నట్లు ప్రకటించలేదు. అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చాయి. అధికారం పోయాక అవతలి పార్టీ సిద్ధాంతాలు నచ్చుతున్నాయి. ఇలాంటి నాయకుల్ని చేర్చుకునే పార్టీలు ప్రజలకు సిద్ధాంతపరమైన పాలన ఎలా అందిస్తాయి అనే అభిప్రాయం కలుగుతుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజల్ని జాగృతం చేసేందుకని తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల తర్వాత తాను అవినీతి ఆరోపణలు చేసిన నాయకత్వంతోనే పనిచేసేందుకు తలవంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి వెంట ఉండే కార్యకర్తలను చూసి ఓటర్లు అనేక ప్రశ్నలు తమలో తాము వేసుకునే అవకాశం రాబోతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీ నాయకుడిగా కొనసాగి కేసీఆర్ గొప్పతనం గురించి చెప్పిన నాయకులు సరిగ్గా 6 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో గతంలో తాము చెప్పిందంతా తప్పని, కేసీఆర్ పాలన మంచిది కాదని చెప్పదలుచుకున్నారా అనే ప్రశ్న వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా, పార్లమెంట్ ఎన్నికల్లో మరో రకంగా ప్రచారం చేసే నాయకులను చూసి ఓటర్లు ఏ విధంగా సమాధానం చెప్తారో కాలమే సమాధానం చెప్పాలి. కానీ సరిగ్గా 6 నెలల ముందు తాము తిట్టిన పార్టీని పొగుడుతూ, పొగిడిన పార్టీని తిడుతూ 6 నెలల తర్వాత ప్రచారానికి బయలుదేరడం మామూలు విషయం కాదు. ఒక చోటో 2 చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయంటే పెద్దగా చర్చనీయాంశం కాదు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంటువ్యాధి కంటే భయంకరంగా పార్టీలు మారే నాయకులు, వారిని చేర్చుకునే అధిష్టానాలు నిజంగా ఓటర్లకే పరీక్ష పెడుతున్నట్లు కనిపిస్తుంది. పార్టీలు మారుతున్న నాయకులు ఎందుకు మారుతున్నారో కారణం చెప్పడం లేదు. వారిని చేర్చుకుంటున్న పార్టీలు ఎందుకు చేర్చుకుంటున్నాయో పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత కొత్త కలయిక పార్టీలకు మరింత బలమవుతుందా? 2 వర్గాలుగా విడిపోయి పార్టీ నావను గోదావరిలో ముంచుతారా? అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ నాయకత్వం పట్ల, కేసీఆర్ పాలన పట్ల తెలంగాణలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ విషయం ఇంతకాలం అదే పార్టీలో కొనసాగిన బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు. కాకపోతే తాయిలాలతో ఎన్నికల్లో గెలవలేమా, ఎదుటి పార్టీ అంత బలంగా ఉందా అనే ధీమాతో ఇంతకాలం ఆ పార్టీలో కొనసాగారు. ప్రజల తీర్పు తర్వాత గాని బీఆర్ఎస్ నాయకులు రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు. చెరువులోకి నీళ్లు వచ్చిన తర్వాతే కప్పలు, చేపలు చేరుతాయంటారు. ఇప్పుడు అలానే అధికారం వచ్చాక కాంగ్రెస్ లోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. పార్టీ మారుతున్న నాయకులకు, వారిని చేర్చుకుంటున్న నాయకత్వాలకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ బోటాబోటీ మెజారిటీతో అధికారానికి వచ్చింది. గ్రూపులకు పెట్టింది పేరు ఆ పార్టీ. ఎప్పుడూ సీఎం సీటుపై కన్నేసే నాయకులు అనేక మంది ఉంటారు. ఇప్పటికే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశం 3 దశాబ్దాలుగా నలుగుతోంది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీ వర్గీకరణపై దృష్టి పెట్టారు. దీంతో 2023 శాసనసభ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రచారం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఎంఆర్పీఎస్ బీజేపీ పక్షానే ప్రచారం చేస్తోంది. అదే సమయంలో వర్గీకరణ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు కేటాయించిన సీట్లలో మాదిగలకు అవకాశం కల్పించడం లేదని ఎంఆర్పీఎస్ ఆరోపించింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా ఆయన సొంత గ్రామం కూడా ఉండే నాగర్ కర్నూల్ స్థానాన్ని మాలలకు కేటాయించడాన్ని ఎంఆర్పీఎఫ్ వ్యతిరేకిస్తోంది. అక్కడి నుంచి ఇద్దరు నాయకులు టికెట్ కోసం పోటీ పడగా కనీసం మాదిగ వర్గానికి చెందిన నాయకుని పేరును పరిశీలించకుండానే ఏకపక్షంగా మాల వర్గానికి చెందిన నాయకుణ్ణి అభ్యర్థిగా ప్రకటించారని, మాదిగలకు మద్దతు తెలిపే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారని ఎంఆర్పీఎస్ విమర్శిస్తోంది. ఇదంతా ఆయన తన సీటును కాపాడుకునే లక్ష్యంతోనే మాదిగలకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నాయకత్వంపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయని ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలకు మద్దతుగా అన్నట్లు బీజేపీ మాదిగలకు ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించింది. అది కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేసింది. అంటే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే ముందు మందకృష్ణ మాదిగను బీజేపీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే కాదు, జనరల్ స్థానాల్లోనూ భారీగా కొత్త వారికే అన్ని పార్టీలు అవకాశం కల్పించాయి. ముఖ్యంగా ఇంతకాలం అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. మొత్తం 17 స్థానాలకు గాను ఆ పార్టీకి 9 సిట్టింగ్ ఎంపీలున్నారు. వారిలో మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కారణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఒక్కటి మినహా మిగతా 8 చోట్ల వాస్తవానికి ఆ పార్టీ సిట్టింగులకు అవకాశం కల్పించాలి. కానీ సిట్టింగుల్లో ఏకంగా 5 ఎంపీలు పార్టీని వీడారు. వరంగల్, జహీరాబాద్, నాగర్ కర్నూల్, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాల నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఎంపీలైన వారంతా పార్టీని వీడారు. వీరిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా మిగతా 3 ఎంపీలు బీబీ పాటిల్, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్ బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎస్సీ నియోజకవర్గానికి చెందిన వారిలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు టికెట్ లభించలేదు. ఆయనకు బదులుగా అదే పార్టీ నుంచి వచ్చిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అయితే ఆ ఇద్దరూ కూడా ఒకే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. ఎంఆర్పీఎస్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది. తెలంగాణలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ మాదిగ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని సమీకరణాలు చేసినట్లు అర్థమవుతోంది. ఎంఆర్పీఎస్ మద్దతుతో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో నైరాశ్యంతో పార్టీని వెడుతున్న సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఈసారి బీసీలకు అవకాశం ఇస్తోంది. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సికింద్రాబాద్ నుంచి టి పద్మారావు గౌడ్, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి షంబీపూర్ రాజు, భువనగిరి నుంచి క్యామా మల్లేష్ ను బరిలో దింపుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. వాస్తవానికి వీరిలో ఏ ఒక్కరూ కూడా గతంలో ఎంపీలుగా పోటీ చేసిన వారు కాదు. అందరూ కొత్తవారే. మొత్తం 17 స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన 5 సీట్లు పోను మిగతా 12 స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ ఏకంగా 5 బీసీలకు కేటాయించింది. ఇక మెదక్ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి, నాగర్ కర్నూల్ నుంచి బరిలో దిగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి. సిట్టింగ్ సీట్లలో తిరిగి అభ్యర్థులుగా నిలిచిన వారిలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితను మారుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ పార్టీ నుంచి భారీగా వెళ్లిన నాయకుల సంఖ్యతో పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలోనే బీఎస్పీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వంపై ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా పోరాటం చేసిన ఆర్ఎస్పీ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే పనిచేయడానికి సిద్ధపడి ఎంపీగా పోటీ చేయడాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షునిగా కొనసాగిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా సిద్ధాంతపరంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారే. కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీకి దిగడం ఆయనకు ఎంత మేర కలిసి వస్తుందో ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలుస్తోంది. ఇక అదే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ తీరా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. తాను పార్టీ మారడానికి ఆయన చెబుతున్న కారణాలు సహేతుకంగా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ గొప్ప నాయకుడంటూనే ఆ పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోయిందని చెప్తున్నారు. ఏదేమైనా పార్టీ మారే ముందు ఆ పార్టీ గుర్తుతో గెలిచిన పదవికి రాజీనామా చేయకపోవడం ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఇస్తుందోననే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ అనుసరించిన విధానాలనే ప్రస్తుతం మిగతా రెండు పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కొనసాగిస్తున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ లో పోటీ చేసిన నాయకులు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. నాయకులను చేర్చుకుంటేనే గెలుపు అవకాశాలు అన్నట్లు పార్టీలు మారితేనే గెలుస్తామన్నట్లు నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు వారి గెలుపు కోసం ఎంత మేర సహకరిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సరిగ్గా 4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఏ నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారో ప్రస్తుతం వారినే వెంటబెట్టుకుని ఓటర్ల వద్దకు వెళ్లి మంచివారుగా చూపించేందుకు కార్యకర్తలు సిద్ధపడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలు అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసినప్పటికీ ఓటర్ల నుంచి వచ్చే స్పందన కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల్లో ఏ పార్టీ నాయకులు ఎవరు అనే సరైన జవాబు లభించని పరిస్థితి నెలకొని అంతా గజిబిజిగా ఉంది తెలంగాణ రాజకీయం. ఇది వాటి బర్నింగ్ పాయింట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.